దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం ప్రియులారా. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. ఈ అంశం ద్వారా ఇప్పుడు మనం పాఠాన్ని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు ప్రభు వారి యొక్క గొప్ప కార్యాలను యెషయా ప్రవక్త గారు చెప్పబడినట్టుగా ఇక్కడ నెరవేరింది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అనేటటువంటి విషయాన్ని ఈ అంశం ద్వారా మనము లేఖనాన్ని పరిశోధిస్తూ ముందరికి వెళ్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చూసినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని చెప్తుంది. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనంగా ఉంటున్నదని చెప్పి పేతురు గారికి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో మనం ఆలోచన చేస్తే నిజమే, మన శరీరాలు బలహీనంగానే ఉంటాయి. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరము బలహీనంగా ఉంటుంది. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 10 నుంచి చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా లేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, శారీరకంగా ఆమె నడుము వంగుకొని ఉన్నది. యేసు ప్రభు వారు కృప చూపించి, దయదలిచి, కనికరం చూపించి ఆమెను పైకి లేపిన వెంటనే ఆమె ఏం చేసింది? క్రీస్తును మహిమపరిచి ఉన్నది. మనము ఎంతో చక్కగా ఉన్నప్పటికీ, అందంగా ఉన్నప్పటికీ, జ్ఞానంగా ఉన్నప్పటికీ, విద్య అభ్యాసించినప్పటికీ, ఆర్థిక వనరులు స్థితిగతులు బాగా ఉన్నప్పటికీ దేవుని మహిమపరచడానికి మనకు సమయం దొరకడం లేదు. కానీ వెంటనే ఆ స్త్రీ యేసు ప్రభు వారిని మహిమపరిచినటువంటి విధానము మనకు మాదిరిగా ఉండాలి. మనము చక్కగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఎట్ల పడితే అట్లా ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు. కాబట్టి మనం చక్కగా ఉన్నప్పుడు దేవుని తప్పకుండా మహిమపరచాలి. ఎలా ఉన్నా దేవుని మహిమపరచాలి. చక్కగా అయిన తర్వాత ఆ స్త్రీ వెంటనే క్రీస్తును మహిమపరిచినట్టుగా లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 7-8 కలుసుకొనుంది. లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని
బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. విశ్వాసం ఉండి మరి స్వస్థతను పొందుకున్నట్టుగా ఇక్కడ గుర్తు చేస్తుంది. పౌలు గారు ఆలోచన చేశారు. ఈయనలో విశ్వాసం ఉంది అని చెప్పి, గట్టిగా నీవు చక్కగా ఉండు అని చెప్పి, నీ పాదం మోపమని చెప్పి మరి చెప్పగా ఆయన గంతులు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. దేవుడు చేసేటటువంటి కార్యాలు, విశ్వాసం కలిగినటువంటి వారి దగ్గర గొప్ప కార్యాలను మన పట్ల జరిగిస్తాడు. మనలో ఉండాల్సింది విశ్వాసం. పొలానికి కావాల్సింది భూసారమైనటువంటి పొలానికి కావాల్సింది నీటి సౌకర్యం, పొలానికి కావలసినటువంటి వాటిని మనము పొలంలో ఉన్నప్పుడు ఆ పంట పండించేటటువంటి రైతు సమాధానంతో సంతోషంతో ఆయన పంటను పండించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి అలాగునే విశ్వాసం కలిగినటువంటి ఈ యొక్క పాదం మోపలేనటువంటి వ్యక్తిని అపొస్తలుడైనటువంటి పౌలు గారు గ్రహించి, నీ పాదము చక్కగా నిలువమని గట్టిగా చెప్పగా ఆయన గంతులు వేసుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయనలో విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమెలో చూసాము, వంగినటువంటి స్త్రీని చూసినప్పుడు ఆమె చక్కగా కావడం వల్ల క్రీస్తును పరిచింది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థింపవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ప్రార్థన ఎలా చేయాలనో ఆత్మ ద్వారా మరి మనకు ప్రేరేపణ కలిగించి, మూలుగులతో కూడినటువంటి శక్యం కానటువంటిది, సాధ్యం కానటువంటిది దేవుడు తాను మనల్ని నడిపించుకుంటాడనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చూసినప్పుడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని దేవుని ఎరిగేటటువంటి బిడ్డల్ని, ఆత్మానుసారంగా బలపరచబడేటటువంటి బిడ్డల్ని దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. అది మనము గ్రహించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి 2వ పత్రిక అని అన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు 2:3, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానమైన తీయని మాటలను వినియింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని నా సొంత జ్ఞానము చేత నేను బోధించడం లేదు అని చెప్పి లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం బోధించేటప్పుడు తీయగా ఉన్నటువంటి పదాలను ఉపయోగించడం వల్ల ఏమీ ప్రయోజనమైనటువంటిది కాదు. కానీ ఆత్మానుసారంగా గద్దింపే మేలు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం చూసినప్పుడు, ఘనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. మనమందరం కూడా శారీరకమైనటువంటి విధానంలో బలహీనులుగా విత్తబడినప్పటికీ క్రీస్తులో బలవంతులం అనేటటువంటిది మనం జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 12:5. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నప్పటికీ ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే అనేటటువంటిది మనము గ్రహించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినప్పుడు, 11వ అధ్యాయం 30వ వచనం చూసినప్పుడు, పడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుదును. అతిశయపడాల్సినటువంటి పరిస్థితి వస్తే నా బలహీనతలను బట్టి, మళ్ళీ చదువుకుందాము. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుదును. దాని విషయంలో మనము మన బలహీనతలను జ్ఞాపకం చేసుకొని మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని బట్టి, దేవుని ఆలోచనను బట్టి మనము ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యము పౌలు గారి ద్వారా మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది.